అంటే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ సర్కిల్స్ గురించి, ఆ సర్కిల్ ఈక్వేషన్స్ గురించి, ఎలా ఉంటే ఎలా ఉంటుందనే సర్కిల్ ఈక్వేషన్స్ గురించి, అంతేకాకుండా వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ రేడియస్ కనుక్కునేది వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లము. అంతేకాకుండా సర్కిల్ సెంటర్ రేడియస్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కునేది ఇంకో టైప్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్స్, ఆ 2 మోడల్స్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు డిస్క్రిప్షన్లో ఆ 2 వీడియోస్ యొక్క లింక్ అనేది నేను ఇస్తాను. ఇప్పుడు ఇంకో టైప్ ప్రాబ్లమ్స్, ఇవి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. 2B సర్కిల్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. మీకు ఓన్లీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్సే కాదు, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంటే. సో ఇందులో వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది మనం చూద్దాం. సో క్వశ్చన్ చూడండి. Find the equation of the circle whose center is -1, 2 and which passes through 5, 6. సో మనకి ఏంటి, ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు, దానికి సెంటర్ ఇచ్చాడు ఏమని, -1, 2. ఆ సర్కిల్ సెంటర్ వచ్చేసి -1, 2. అంతేకాకుండా సర్కిల్ పాసెస్ త్రూ ది పాయింట్ 5, 6. ఆ సర్కిల్ అనేది 5, 6 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో పాసెస్ త్రూ ది పాయింట్ 5, 6. సో మనల్ని కనుక్కోమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనేది మనము ఇప్పుడు కనుక్కోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవాలంటే మనకు ఒకటి రేడియస్ కావాలి, ఇంకోటి సెంటర్ కావాలి. సెంటర్ ఆల్రెడీ ఇచ్చేసాడు -1, 2. సో ఏంటి, లెట్ h, k సెంటర్. ఆ సెంటర్ ని h, k అనుకుంటే -1, 2 అని అతను ఇచ్చేసాడు. h, k -1, 2 సెంటర్. కాకపోతే మనకు రేడియస్ ఇవ్వలేదు, రేడియస్ కనుక్కోవాలి. సో మనకందరికీ తెలుసు, సెంటర్ నుంచి సర్కిల్ పైకి ఏ పాయింట్ కైనా సరే ఆ డిస్టెన్స్ వచ్చేసి మనకు రేడియస్ అవుతుంది. సర్కిల్ సెంటర్ నుంచి సర్కిల్ సర్కంఫరెన్స్, ఆ లైన్ పైన ఉన్న ఏ పాయింట్ డిస్టెన్స్ అయినా సరే మనకి ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం కనుక కనుక్కున్నాము అంటే కనుక మనకు రేడియస్ వస్తుంది. రేడియస్ వస్తే ఆల్రెడీ మనకి సెంటర్ ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో రేడియస్, సో ఈ పాయింట్ వచ్చేసి సి అనుకుందాము, సెంటర్ కాబట్టి. ఈ సర్కిల్ పైన ఉన్న పాయింట్ ని ఏ అనుకుందాం. సో సర్కిల్ పైన ఉన్న పాయింట్ ఏమిచ్చాడు, ఏ = 5, 6. ఈ సెంటర్ వచ్చేసి మనము సి అనుకుందాం. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏ సి √(x2 - x1) మన ఫార్ములా ఏంటి, x2 - x1 y2 - y1 సో దీన్ని వచ్చేసి x1 y1 అనుకుందాం, దీన్ని x2 y2 అనుకుందాం. సో √(x2) అంటే 5 - x1 - 1 ప్లస్ y2 6 - y1 2 √5 ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 6 నుంచి 2 పోతే 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 1 అంటే ఎంత, 6. 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. సో 36 ప్లస్ 16 వచ్చేసి 52. దీన్ని ఎలా రాయొచ్చు, 4 × 13. 4 కి రూట్ ఎంత, 2 √13. సో మనకేంటి, రేడియస్ అనేది వచ్చేసింది. ఏమని వచ్చింది, 2√13 యూనిట్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. హియర్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి, x - h² plus y - k² is equals to r².
-1 ఉంది, మైనస్ మైనస్ +1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k ఇంటూ 2 హోల్ స్క్వేర్ is equals to r square అంటే √52 హోల్ స్క్వేర్. సో ఏంటి x+1 హోల్ స్క్వేర్ ని a plus b హోల్ స్క్వేర్ ఫార్మ్ లో రాస్తే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ లోకి రాసామంటే y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 is equals to ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలింది ఏంటి 52. సో మనము సర్కిల్ జనరల్ ఫార్మ్ ఏంటి x² + y² + 2gx + 2fy + c. సో ఈ ఈక్వేషన్ ని కూడా మనము అదే ఫార్మ్ లోకి తెచ్చుకుందాం. సో x² + y² + 2x - 4y 1 + 4 5 + 52 ఇక్కడికి వస్తే -52 is equals to 0. x² + y² plus 2x minus 4y minus 47 is equals to 0. This is the required equation of the circle. So అతను ఏమి ఇచ్చాడు, సెంటర్ ఇచ్చాడు, సర్కిల్ పైన ఇంకో పాయింట్ ఇచ్చాడు. మనకి సర్కిల్ ఈక్వేషన్ కావాలి అంటే ఖచ్చితంగా రేడియస్ కూడా కావాలి. సో రేడియస్ కనుక్కునేదానికి సెంటర్ నుంచి సర్కిల్ పైన ఉన్న పాయింట్ కి మధ్య డిస్టెన్స్ కనుక్కున్నాం, అది √52 వచ్చింది, దాన్ని 2√13 గా కూడా రాసుకున్నాం. వాటినన్నింటినీ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కునేదానికి ఫార్ములాలో మనం యూజ్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి అంటే x² + y² + 2x - 4y - 47 is equals to 0. ఇప్పుడు ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లమ్ ని మనము చూద్దాం. సో దిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఏంటి ఇక్కడ find the equation of the circle passing through the point 2, 3 and concentric with the circle x² + y² + 8x + 12y + 15 is equals to 0. So మనం కనుక్కోవాల్సిన సర్కిల్ ఏ పాయింట్ నుంచి 2, 3 పాయింట్ నుంచి పాస్ అవుతుంది, 2, 3 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇంకోటి ఏమి ఇచ్చాడంటే కాన్సెంట్రేట్ విత్ ద సర్కిల్ అంటే ఈ సర్కిల్ కి సెంటర్ ఏదైతే ఉంటుందో మనం కనుక్కోవాల్సిన సర్కిల్ కూడా సెంటర్ అదే. సో ద సర్కిల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ సెంటర్ ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో అంటే సెంటర్ ఒకటే, రేడియస్ డిఫరెంట్ ఉంటాయి. సో లోపల ఉన్న సర్కిల్ కి ఇదే సెంటర్, పైన ఉన్న సర్కిల్ కి ఇదే సెంటర్. సో లోపల ఉన్న సర్కిల్ ఈక్వేషన్ అతను ఇచ్చింది అనుకుందాం, x² + y² + 8x + 12y + 15 is equals to 0. అది పైన ఉన్నది మనం కనుక్కోవాల్సిన సర్కిల్. ఆ సర్కిల్ ఏంటి 2, 3 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో ఎలా అయినా సరే మనకి సెంటర్ వచ్చేసినట్లే లెక్క, ఎందుకంటే పైదానికి లోపల దానికి రెండింటికి ఒకేసారి, కాకపోతే రేడియస్ వేరుగా ఉంటాయి. సో పైదాని సర్కిల్ రేడియస్ కనుక్కోవాలి అంటే ఈ సెంటర్ నుంచి ఆ పాయింట్ కి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే అదే మనకి కనుక్కోవాల్సిన సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్ లో చెప్పాను. సో కాకపోతే ముందు సెంటర్ కనుక్కోవాలి కదా. సో గివెన్ సర్కిల్ లోపల ఉన్న సర్కిల్ ఏంటి x² + y² + 8x + 12y + 15 is equals to 0. ఇక్కడ మనకి 2g 8 అవుతుంది, g is equals to 8/2 4 అవుతుంది, 2f is equals to 12 అవుతుంది, f is equals to 12/2 6 అవుతుంది. సో ఏంటి 2g is equals to 8 అయింది, g is equals to 8/2 అంటే 4, 2f అనేది 12 అయింది, f is equals to 12/2 6. మనకి సెంటర్ ఏమవుతుంది, సెంటర్ is equals to -g, -f, -4, -6.
సో మనకి కనుక్కోవాల్సిన సర్కిల్ కి సెంటర్ వచ్చేసింది, ఇంకా రేడియస్ కనుక్కోవాలి. సో రేడియస్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్, మనకు కావాల్సిన సర్కిల్ కి రేడియస్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమొచ్చేసింది సెంటర్ -4, -6. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే మనకి ఈ పైన ఉన్న సర్కిల్ రేడియస్ తెలుస్తుంది. సో రేడియస్ r is equals to square root of a given పాయింట్ ఏంటి మనకు అక్కడ 2, 3. ఏమేమి పాయింట్స్ ఇచ్చాడు? దీని కన్నా మనం ఏ అనుకున్నాము అంటే అది 2, 3. సెంటర్ వచ్చేసి -4, 6. సో టోటల్ గా రేడియస్ ఏమవుతుంది? దీన్ని c అనుకుంటే CA కలుపుకోవాలి. CA 2 minus of -4 plus 4 whole square plus 3 minus of -6 plus 6 whole square is equals to square root of 6 square plus 9 square, that is equals to square root of 36 plus 81. So total ga manaki 6 plus 1 7, 117 వచ్చేసి మనకు రేడియస్ వచ్చేసి. సో ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి ఫార్ములా? x minus h whole square plus y minus k whole square is equals to r square. x minus h అంటే ఇక్కడ సెంటర్ -4 కదా, హోల్ స్క్వేర్. y మైనస్ సెంటర్ ఏమొస్తుంది -6 హోల్ స్క్వేర్ is equals to r square, 117 whole square. That implies x plus 4 whole square plus y plus 6 whole square is equals to square ki root ki cancel అవుతుంది కాబట్టి 117. సో ఇది a plus b whole square form, a square plus 2ab plus b square form అలా రాసాము అంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ y plus 6 ఇది కూడా అంతే, a square plus 2ab plus b square plus 117 ని ఇటు పక్కకు తీసుకొస్తే -117 is equals to 0. సో దీన్ని ఇలా రాసాము, ఏంటి x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 ఫామ్ లో కదా మనకు సర్కిల్ ఉండేది. ఆ ఫామ్ లోకి దీన్ని తీసుకొద్దాం. x square plus y square plus 8x plus 12y plus 12y. ఇంకా ఆన్సర్ ఎంత వస్తుంది? 36 ఒక 16 52 117 లో నుంచి 52 తీసేస్తే 5 65 minus 65 is equals to 0. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఇందాక చెప్పింది ఒక మోడల్, ఇప్పుడు చెప్పింది ఇంకొక మోడల్. ఈ మోడల్లో మనకి ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్రై చేయండి.